అధిక ఉప్పు పెనుముప్పు అని ప్యాకుడు ఫుడ్తో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల అంట. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన. ఇక్కడ ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్లో రానున్న 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు నియంత్రించవచ్చని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలింది. ది లాన్సెట్ జర్నల్లో నవంబర్ తొలి వారంలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దిష్ట ప్రమాణాలకు మించి ఉంటుంది. ఆస్ట్రేలియా హైదరాబాద్లోని జార్జి ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఈ అధ్యయనం భాగస్వాములయ్యారు. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో 10 ఏళ్లలో 17 లక్షల గుండెపోట్లు 7 లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. అంటే ఈ యొక్క ప్యాకేజ్డ్ వాటిలలో ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఇంకో 17 లక్షల గుండెపోట్లు 7 లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. WHO మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి వంట పదార్థాలు లేదా ప్యాక్ చేసిన ఆహారం రూపంలో దీన్ని చూద్దాం. రోజుకు 5 గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అంట. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు పెరుగుతాయని, భారత్లో ప్రతి మనిషి నిర్దేశిత మోతాదు కన్నా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నా దాన్ని నియంత్రించేందుకు విధానపరమైన ప్రయత్నాలేమీ జరగడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇంకా బెంచ్ మార్కులు నిర్దేశించిన WHO ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో 58 రకాలైన దేశాల వారీగా సోడియం బెంచ్ మార్కులను WHO నిర్దేశించింది. బ్రిటన్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా ఇతర కొన్ని దేశాల్లోని ఆహార సంస్థలు మాత్రమే ఈ బెంచ్ మార్కు లోబడి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. WHO మార్గదర్శకాల ప్రకారం ఉప్పు ప్రతి 100 గ్రాముల ప్యాకెడ్ పచ్చడిలో 550 మిల్లీగ్రాముల, పొటాటో చిప్స్లో 500, రెడీ టు ఈట్ ప్యాకెట్లో 250, క్యాన్డ్ ఫిష్ ప్యాక్లో 360, కుకింగ్ సాసులలో 330 mgకి మించి ఉండకూడదని, కానీ ప్రాసెస్డ్ మాంసం, చీజ్ ఉత్పత్తుల సాసెస్లో ఎక్కువగా ఉంటుందని, మన దగ్గర వాడకం అధికమంట. భారత్లో సాల్టీ స్నాక్స్ విక్రయాలు 2011తో పోల్చితే 2021లో 17% పెరిగాయంట. రెడీ టు ఈట్ ఆహారం వ్యాపారంలో 2019లో 3,200 కోట్లు కాగా 2025 నాటికి 9,400 కోట్లు. సో దీంట్లో విషయం మొత్తం చెప్పేది ఏంటంటే, వాస్తవానికి ప్యాకేజ్డ్ ఫుడ్లలో, రెడీమేడ్ ఫుడ్లలో ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయట, గుండెపోటు సమస్యలు వస్తున్నాయట. ఇంకో 10 ఏళ్ళ వారికి గుండె సమస్యలు 17 లక్షలు, 25 ఏళ్ళ వారికి 76 లక్షల మంది ఉన్నారంట రానున్న రోజులలో. కిడ్నీ సమస్యలు 7 లక్షలు, ఇంకా 25 ఏళ్ళ వాళ్ళకు 27 లక్షల మంది. అంటే మొత్తానికైతే కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు ఎక్కువ వచ్చినాయి. WHO ప్రమాణాలకు లోబడి ఉప్పు తీసుకున్నట్లయితే రానున్న 10 ఏళ్ళు 25 ఏళ్లలో తగ్గే కేసులు, మరణాలు అంట. సో వచ్చే 10 ఏళ్లలో ఇంతమందికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, రానున్న 25 ఏళ్లలో ఇంతమందికి అవకాశం ఉన్నదని. మొత్తానికైతే ప్యాక్డ్ ఫుడ్ తీసుకునే అలవాటు వల్ల ముందు ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉందట. దాన్ని నియంత్రించాలని చెప్పి ఇక్కడ హెల్త్కు సంబంధించిన వార్త ఇది.